హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వెల్కమ్ టు హరిణి డైరీస్ ఇన్ అట్లాంటా. రోజు అన్నం పప్పు చారు తిని బోరు కొట్టేసింది. అందుకు ఈరోజు మేతి చోలే పలావ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. సో ఎలా చేద్దామో చూపినా? కమ్ ఆన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాము. సరిపోతుంది. కొంచెం బటర్ వేసుకుందాము. ఇక్కడ అన్నీ అంటే అన్నీ దొరుకుతాయండి. మనం వెళ్ళి తెచ్చుకోవాలంటే వీకెండ్స్. ఒకసారి అది కూడా వ్లాగ్ చేసి చూపిస్తాను. మన ఇండియన్ గ్రాసరీ స్టోర్ ఎలా ఉంటుంది, ఏం దొరుకుతాయి అంతా చూపిస్తాను ఒకసారి. కొంచెం బటర్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటోస్ వేసుకున్నాం. పచ్చిమిర్చి లైట్గా, ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. టమాటో కొంచెం మెదిగాక మెంతికూర ఇలా కడిగి పెట్టేసుకున్నాను, ఇది వేస్తున్నాను. ఇందులో కొంచెం పసుపు, ధనియా పౌడరు, ఇది కొంచెం బాగా వేసుకోండి, బాగుంటుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మెంతి కూరకు తగ్గట్టు వేస్తున్నాను. రైస్లో తర్వాత వేసుకుందాం. 2 స్పూన్స్ కారం వేసుకోండి, ఇద్దరికి సరిపోతుంది. కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా. ఇది నైట్ నానబెట్టిన చెనా, కాబూలీ చెనా అంటారు. ఇది కూడా వేసేస్తున్నాను. వేసి అన్నీ నీట్గా ఒకసారి మిక్స్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇది 2 కప్స్ రైస్, బాస్మతి రైస్. 2 కప్స్ వాటర్ వేసి నానబెట్టేసాను. హాఫ్ అన్ అవర్ ముందర నానబెట్టాను. ఇప్పుడు ఇందులోకి ఈ మిక్స్చర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేయడమే. కొంచెం సాల్ట్ సెట్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చేసింది. ఎలా అయిందో చూద్దాం. మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. సో ఇదండి చోలే మేతి పలావ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.